వాళ్ళు మీ చేతుల్లో 3000 పెడితే కుదరనే కుదరదు. 5 కావాలా అని చెప్పి 5000 కావాలా అడగండి. ఆ డబ్బంతా మందే, మన జోబుల్లో నుంచి దోచేసిన సొమ్మే అదంతా. కాబట్టి 3 అంటే కుదరనే కుదరదు. 5 అని చెప్పి 5 కావాలనుకుంటండి. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం ఓటేయాలని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నా. అబద్ధాలు చెప్పే వాళ్ళను, మోసం చేసే వాళ్ళను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి తీసుకొని రండి అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. నిజంగా ఇటువంటి అన్యాయమైన పాలన పోయి రేపొద్దున దేవుడు దయ వల్ల, మీ అందరి చల్లని దీవెనల వల్ల రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయబోతా ఉన్నాము అని మనం నవరత్నాలను ప్రకటించాం. ఆ నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో ఆనందాన్ని చూడాలని, ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వును చూడాలని నవరత్నాలని మనం ప్రకటించాం. ఆ నవరత్నాలతో పాటు ఆ నవరత్నాలు సవ్యంగా అమలయ్యే దానికోసం కూడా కొన్ని కార్యక్రమాలు ప్రకటించాం. ఈరోజు ఈ సభలో నేను చెప్పబోయే అంశం ఏమిటో తెలుసా? రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం మన పిల్లల కోసం, మన ఉద్యోగాల కోసం మనమేం చేయబోతా ఉన్నాము అన్నది నేను ఇవాళ ఈ సభలో చెప్తాను. ఇవాళ మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేయబోయే మొట్టమొదటి పని ఏమిటో తెలుసా? రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ రోజు తేల్చారు. 1,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇవాళ మన పిల్లలు ఎప్పుడు పరీక్షలు జరుపుతారో అని ఆ పరీక్షల కోసం చదువుకుంటూ 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 ఇవాళ మన పిల్లలంతా కూడా చదువుతూనే ఉన్నారు. ఆ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఉద్యోగాలను ఎలా తీయాలి అన్న ఆలోచనలు చేస్తూ ఉన్నాడు తప్ప ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కాదు. ఇవాళ ఆ చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఆ ఏపీ పిఎస్సి కానీ, ఆ డిఎస్సి కానీ, ఆ ప్రతి పిల్లాడికి చెప్తా ఉన్నాను, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 1,42,000 ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తాను అని చెప్పి ఇవాళ ప్రతి పిల్లాడికి నేను హామీ ఇస్తా ఉన్నా. ఏపీఎస్సి కానీ డిఎస్సి కానీ నోటిఫికేషన్లన్నీ కూడా క్రమం తప్పకుండా ఎప్పుడు పరీక్షలు జరుగుతాయని చెప్పి క్యాలెండర్ ఇయర్ ముందుగానే ప్రకటించి ప్రతి పిల్లాడికి కూడా క్రమం తప్పకుండా ఆ డేటున పరీక్షలు పెట్టి తీసుకుంటాను అని చెప్పి మీ అందరికీ హామీలు ఇస్తా ఉన్నా. అంతేకాదు ఇవాళ మనం చేయబోయే పిల్లల ఉద్యోగాల కోసం మనం చేయబోయే రెండవ విప్లవాత్మక మార్పు ఏమిటో తెలుసా? ఆ విప్లవాత్మక మార్పు ఇవాళ మనం గ్రామాలకు వెళ్ళి చూస్తే, గ్రామాలలో ఒక్కసారి ఇవాళ పరిస్థితి ఏమిటి అని గమనిస్తే, గ్రామాలలో ఇవాళ పెన్షన్ కావాలన్నా లంచం, రేషన్ కావాలన్నా లంచం, మరుగుదొడ్లు కావాలన్నా లంచం, ఇల్లు కావాలన్నా లంచం, ఏది కావాలన్నా ఇవాళ లంచం లేనిదే పని జరగని పరిస్థితి ఇవాళ గ్రామాలలో కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ దేవుడు దయ వల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేయబోయే కార్యక్రమం ఏమిటో తెలుసా? మొత్తం ఈ వ్యవస్థను మార్చబోతా ఉన్నాము అని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నా. ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఆ గ్రామ సెక్రటేరియట్లో మీ గ్రామానికి చెందిన 10 మంది పిల్లలను
మీ గ్రామానికి చెందిన 10 మంది మీ పిల్లల్ని గ్రామ సెక్రటేరియట్లో అక్కడే ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకుంటాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, గ్రామ సెక్రటేరియట్ తెరవడమే కాదు, చదువుకున్న మన పిల్లలకు మన గ్రామంలోనే ఉద్యోగాలు దొరకడమే కాదు, ఆ పిల్లల చేతుల్లో భవిష్యత్ పెడతా, ఆ పిల్లల చేతుల్లో రాష్ట్ర భవిష్యత్తే పెడతా. పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, బాత్రూములు కావాలన్నా, మరొకటి కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలన్నా, ఏదైనా సరే గవర్నమెంట్ పథకం కావాలి అని అంటే ఆ గవర్నమెంట్ పథకాల కోసం ఎవ్వరూ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఏ కలెక్టర్ దగ్గరికి పోవాల్సిన పని లేదు, ఎవ్వరూ కూడా ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోవాల్సిన పని లేదు, ఎవ్వరికి కూడా లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఎవరికైనా కూడా ఏది కావాలన్నా కూడా మీరు అప్లికేషన్ పెట్టండి, 72 గంటల్లో అది సాక్షి అయ్యేట్టుగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పంచాయతీలు దాదాపుగా 13,000 ఉన్నాయి. ప్రతి పంచాయతీనే కాకుండా వార్డులు కూడా లెక్కేసుకుంటే దాదాపుగా 150,000 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమం చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈ గ్రామ సెక్రటేరియట్ ద్వారా. ఇది కాక మనం చేయబోయే విప్లవాత్మక మార్పు ఏమిటో తెలుసా? ఇవాళ పరిశ్రమలు వస్తున్నాయనంటే అందరం సంతోషపడతాం, పరిశ్రమలు మన ఊర్లో వస్తుంది అనంటే ఇంకా సంతోషపడతాం. కానీ ఇవాళ పరిశ్రమలు వచ్చిన తర్వాత పరిస్థితి ఏమిటని చూస్తే పరిశ్రమలు మన పక్కనే కనిపిస్తాయి, కానీ అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా కూడా ఎవరో తెలుసా? మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తూ కనిపించరు. ఎవరో గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరో బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎవరో పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉద్యోగాలు కనిపిస్తాయి. మన పిల్లలకు అక్కడ ఇచ్చే ఉద్యోగాలు ఏంటో తెలుసా? వాచ్మెన్ ఉద్యోగాలు, ఇవాళ ల్యాండ్స్కేపింగ్ ఉద్యోగాలు, ఇటువంటి చిన్న చిన్న ఉద్యోగాలు మాత్రమే మనకిచ్చి అది కూడా మనల్ని ఎప్పుడెప్పుడు వెళ్ళగొడతామని చెప్పి ఆలోచనలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ జరిగేటప్పుడు మొట్టమొదటి శాసనసభలోనే ఒక బిల్లు తీసుకొస్తాం, మొట్టమొదటి శాసనసభలోనే ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ఆ చట్టం ఎక్కడైతే పరిశ్రమ వస్తుందో ఆ పరిశ్రమలో 75% లోకల్ రిజర్వేషన్ గా తీసుకొస్తాము అని చెప్పి, ఇవ్వాలి అని చెప్పి చట్టాన్ని తీసుకొస్తాం. ఒక్కసారి చట్టం తీసుకొచ్చి ఉన్న పరిశ్రమలు, కట్టబోయే పరిశ్రమలు అందరికీ కూడా ఆ చట్టంలోని కాపీ పంపిస్తాం. పంపించి అందులో 75% ఉద్యోగాలు లోకల్ గా ఉండే వాళ్ళకే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చట్టాలు తీసుకొస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా మీ అందరికీ. అంతేకాదు, ఇక చివరిగా ఉద్యోగాల కోసం, దీనికోసం మీ అందరి ప్రార్థనలు కావాలి, దీనికోసం మీ అందరి గుళ్ళల్లోకి వెళ్ళి మీరందరూ కూడా టెంకాయలు కొట్టడం కూడా కావాలి. ప్రత్యేక హోదా అన్నది రావడం, తేవడం అన్నది 4వది. ఇవాళ ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా, ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, ఏ పార్టీని కూడా మీరు నమ్మొద్దండి అని అడుగుతా ఉన్నా. నమ్మి నమ్మి అలసిపోయాం, నమ్మి నమ్మి చాలా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీని నమ్మాం. కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టింది. రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత ప్రత్యేక హోదా ఇచ్చే అంశం వాళ్ళు కూడా యాక్టులో పెట్టి ఉండింటే, చట్టంలో పెట్టి ఉండింటే కనీసం ఇవాళ మనం కోర్టుకు వెళ్ళైనా కూడా దాన్ని తెచ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ వాళ్ళంతా కూడా అది చేయలేదు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ రిఫైనరీ దాకా కూడా వాళ్ళు యాక్టులో, చట్టంలో పెట్టిన ప్రతి అంశం కూడా వాళ్ళంతా కూడా మే 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 అని పెట్టారు. అంటే చూద్దాం 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 అని పెట్టారు. ఖచ్చితంగా 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 అని మాత్రం షల్ 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 అని మాత్రం పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా మనల్ని మోసం చేసింది. మోసం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇవాళ ఎన్నికలకు దగ్గరకు వచ్చేసరికి ప్రత్యేక హోదా మేమిస్తాము అని చెప్పి ఇవాళ మళ్ళీ మోసం చేయడానికి ముందుకు వస్తుంది. దయచేసి నమ్మద్దండి అని చెప్తా ఉన్నా. బీజేపీ పార్టీని చూడండి, మరోవైపున ఇదే బీజేపీ పార్టీ
అధికారంలో ఉన్న పార్టీ, మనకు ఇవ్వాల్సిన పార్టీ. అధికారంలో లేనప్పుడు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఇదే బీజేపీ పార్టీ పార్లమెంటుని సాక్షిగా చేస్తూ ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి మాట చెప్పారు. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తాము అని చెప్పి మాట చెప్పారు. ఎన్నికల ప్రణాళికలో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. ఇది కాక నరేంద్ర మోడీ గారు తిరుపతిలో ఎన్నికల సభలో స్వయంగా ఆయనే ప్రత్యేక హోదా ఇస్తాను, 10 ఏళ్ల పాటు ఇస్తాము అని చెప్పి ఇదే నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారు. ఇచ్చిన అదే బీజేపీ పార్టీ ఇవాళ మళ్ళీ ఇచ్చే స్థానంలో ఉండి మళ్ళీ మోసం చేస్తూ ఉన్న పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని చూడండి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తాను ప్రజల్లోకి వచ్చి నాకు 25 ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తెస్తాను అని అంటా ఉన్నాడు. ఇదే పెద్ద మనిషి రేపు పొద్దున మీ దగ్గరికి వస్తే అడగండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు 20 మంది ఎంపీలు నీకు ఇచ్చాం, నువ్వు ఏమి ఒరగబెట్టావు చంద్రబాబు నాయుడు గారు అని చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఈ పెద్ద మనిషి గతంలో ప్రత్యేక హోదా సంజీవిని, ప్రత్యేక హోదా వల్ల ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఊదరగొట్టిన ఈ పెద్ద మనిషి 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేసి, సంసారం చేసినంత కాలం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి చివరిగా ఎన్నికలకు 6 నెలలు వచ్చేసరికి ఈ పెద్ద మనిషి బీజేపీ పార్టీకి విడాకులిచ్చి బీజేపీ పార్టీని అన్యాయం చేసింది, తాను మాత్రం మంచోడు అని చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేసే ఈ పెద్ద మనిషి కనిపిస్తాడు. కాబట్టి మీ అందరితో కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళను వీళ్ళను ఎవరిని కూడా దయచేసి నమ్మద్దని చెప్తా ఉన్నా. రేపొద్దున ఎన్నికలు వచ్చినప్పుడు ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. 25కి 25 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేట్టుగా ఓటేయమని చెప్తా ఉన్నా. ఆ తర్వాత నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, ఆ తర్వాత కేంద్రాన్ని మనం శాసిస్తాం. ఆ తర్వాత కేంద్రంలో ఎవరన్నా ఉండని, ఎల్లయ్యన్నా ఉండని, పుల్లయ్యన్నా ఉండని, ఎవరైనా ఉండని, ప్రత్యేక హోదా సంతకం పెట్టు, నా మద్దతు నీకు ఇస్తాను అని చెప్పి ఆ రోజు చెప్తాం. 25కి 25 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వండి, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామని చెప్పి మీ అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఆ ప్రత్యేక హోదా రావాలి, ఉద్యోగాలు రావాలి అంటే ప్రత్యేక హోదా రావాలి. కారణం, ప్రత్యేక హోదా ఉంటేనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనుల, ప్రత్యేక హోదా ఉంటేనే జిఎస్టీ కట్టాల్సిన పనుల. ఎప్పుడైతే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదో, ఎప్పుడైతే జిఎస్టీ కట్టాల్సిన పని లేదో అంటే అప్పుడే ఎవరైనా ముందుకొచ్చి హాస్పిటళ్ళు కడతారు, అప్పుడే ఎవరైనా ముందుకొచ్చి హోటళ్ళు కడతారు, అప్పుడే ఎవరైనా ముందుకొచ్చి ఫ్యాక్టరీలు కట్టే కార్యక్రమం చేస్తారు. అలా జరగకపోతే, ప్రత్యేక హోదా రాకపోతే మనకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ప్రత్యేక హోదా కోసం మీ అందరి చల్లని దీవెనతో ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇవన్నిటి చేయడం వల్ల ఖచ్చితంగా మన పిల్లలకు భవిష్యత్తు ఉంటుందని, ఉద్యోగాలు మెండుగా తేగలుగుతాను అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులతో ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను బాగుపరిచేందుకు బయలుదేరిన మీ బిడ్డను దీవించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ వేడుకుంటా ఉన్నా. తోడుగా నిలవమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు తెలిపినందుకు ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.